వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలను కూడా మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అయితే ఈ వీడియో క్లాస్ యందు వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ సెప్టెంబర్ 21, 2020. సెప్టెంబర్ 21, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1 అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ఇంటర్నేషనల్ పీస్ డే అని పిలుస్తాం. 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తారీఖున మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయితే థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ September 21st, 2020 ఈజ్ షేపింగ్ పీస్ టుగెదర్. షేపింగ్ పీస్ టుగెదర్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ September 21st. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి అంతర్జాతీయ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21 అయితే ప్రపంచ సంతోష దినోత్సవం, వరల్డ్ హ్యాపీనెస్ డే అనేది మార్చ్ 20వ తారీఖున జరుపుకుంటాం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అనేది మార్చ్ 20వ తారీఖున జరుపుకుంటాం. ప్రపంచ సంతోష దినోత్సవం లేదా వరల్డ్ హ్యాపీనెస్ డే అనేది కూడా మార్చ్ 20వ తారీఖున జరుపుకుంటాం. దీన్ని గమనించాలి. అయితే పిచ్చుక యొక్క శాస్త్రీయ నామం ఏంటని అడిగితే ప్యాసర్ డొమెస్టికస్ అంటాం. ప్యాసర్ డొమెస్టికస్ అనగా ఈ స్పారో పిచ్చుక యొక్క శాస్త్రీనామం. స్పారో అని బిరుదు కలిగినటువంటి వ్యక్తి రాజేంద్ర సింగ్, మనకి తెలిసిందే మేజర్ జనరల్ రాజేంద్ర సింగ్ అని పిలుస్తాం. హిజ్ టైటిల్ ఈజ్ ఆల్సో స్పారో. ఢిల్లీ రాష్ట్ర పక్షి కూడా ఈ ప్యాసర్ డొమెస్టికస్ లేకపోతే పిచ్చుక అని పిలుస్తాం. అన్ని పక్షులు కూడా మ్యాక్సిమం నడుస్తూ ఉంటాయి, కానీ ఈ పక్షి నడవదు, అక్కడి నుంచి అక్కడి వరకు గెంతుతుంది. సో గెంతే పక్షి అన్నమాట. ఏది? పిచ్చుక. ఢిల్లీ రాష్ట్ర పక్షిగా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. సో మార్చ్ 20 ప్రపంచ సంతోష దినోత్సవం, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కూడా మార్చ్ 20గా మనం గమనించాలి. అంతర్జాతీయ శాంతి దినోత్సవం అయితే మటుకు సెప్టెంబర్ 21. దిస్ ఇయర్ థీమ్ వాజ్ షేపింగ్ పీస్ టుగెదర్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2 ప్రపంచ అల్జీమస్ దినోత్సవం. ఈ ప్రపంచ అల్జీమస్ దినోత్సవాన్ని కూడా మనం సెప్టెంబర్ 21వ తారీఖున జరుపుకుంటాం. అల్జీమస్ అంటే ఇంకా తీవ్రమైనటువంటి మతిమరుపుగా చెప్పుకోవచ్చు. వృద్ధాప్యంలో కలిగే ఒక రకమైనటువంటి మతిమరుపుగా చెప్పుకోవచ్చు. తీవ్రమైనటువంటి మతిమరుపు సమస్యని మనం అల్జీమస్ అని పిలుస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా చేస్తూ ఉన్నటువంటి పని. సో ఉదాహరణకి నేను కంటిన్యూస్గా రోజు చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ని మర్చిపోయి పూర్తిగా మతిమరుపు వచ్చి కరెంట్ అఫైర్స్ చేయడం మానేశాను అనుకోండి, అది అల్జీమర్స్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది కూడా వృద్ధాప్యంలో మోర్ దెన్ 65 years వయసు వాళ్ళకి ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం. జనరల్గా వృద్ధాప్యం లేకపోతే ఓల్డ్ ఏజ్ యొక్క అధ్యయనాన్ని జెరంటాలజీ అని పిలుస్తాం. జెరంటాలజీ యొక్క పిత కొరెంచో వెస్క్. ఫాదర్ ఆఫ్ జెరంటాలజీ ఈజ్ కొరెంచో వెస్క్. సో ఇక్కడ ఈ ప్రపంచ అల్జీమస్ దినోత్సవం సెప్టెంబర్ 21 యొక్క ఈ థీమ్ అనేది లెట్స్ టాక్ అబౌట్ డెమెన్షియా అంటే మతిమరుపు, కానీ తీవ్రమైనటువంటి మతిమరుపుగా పేర్కొనబడేది అల్జీమస్ అని పిలుస్తాం. ఈ అల్జీమస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది జెనెటిక్ డిజార్డర్. ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి డిజార్డర్గా భావించాలి. మనకి చాలా రకాలైనటువంటి ఈ జెనెటిక్ డిజార్డర్స్ అనేవి ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ జన్యు సంబంధమైనటువంటి వ్యాధులు కనుక తీసుకున్నట్లయితే అల్జీమర్స్ కానీ, ఆల్బినిజం కానీ, అల్జీమస్ కానీ, హీమోఫీలియా కానీ, కలర్ బ్లైండ్నెస్ కానీ, ఆల్కాప్టోన్యూరియా కానీ, ఆల్బెమెన్యూరియా కానీ, తలెసిమియా కానీ, అదేవిధంగా ఆల్కాప్టోన్యూరియా, ఆల్బెమెన్యూరియా, నెక్స్ట్ డుచినీ మస్కులార్ డిస్ట్రోఫీ, పటావ్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, టర్నర్స్ సిండ్రోమ్, క్లైన్ఫెల్ట్ సిండ్రోమ్, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటివన్నీ కూడా మనకి జన్యు సంబంధమైనటువంటి వ్యాధుల కిందకి వస్తాయి. ఈవెన్ క్రైడు చాట్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, క్రైడు చాట్ సిండ్రోమ్, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా. సో ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ ది జెనెటిక్ డిజార్డర్స్. అందులో ఒక జెనెటిక్ డిజార్డర్ ఏదని అడిగితే ఈ అల్జీమస్గా మనం చెప్పుకుంటాం. సో కాబట్టి ఇక్కడ అల్జీమర్స్ అనేది వృద్ధాప్యంలో కలిగే ఒక రకమైనటువంటి మతిమరుపుగా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇయర్ థీమ్ వాజ్ లెట్స్ టాక్ అబౌట్ డెమెన్షియా. డెమెన్షియా అంటే సింపుల్గా మతిమరుపుగా గుర్తుపెట్టుకోండి.
లాస్ ఆఫ్ మెమొరీ, దీన్నే మనం డెమెన్షియా అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ మార్క్ ఫిలిప్స్ ఈయన గయానా దేశానికి ప్రధానమంత్రి, నూతన ప్రధానమంత్రి గయానా దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గయానా కంట్రీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్యాపిటల్ ఆఫ్ గయానా ఈజ్ జార్జ్ టౌన్ అనేది ఈ గయానా దేశం యొక్క రాజధాని మనకి తెలిసిందే. అయితే ఈ గయానా యొక్క అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ గయానా కంట్రీ ఈజ్ ఇర్ఫాన్ అలీ. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గయానా ఈజ్ సింప్లీ రిమెంబర్ మార్క్ ఫిలిప్స్. నెక్స్ట్ డేటన్ లిటరరీ పీస్ ప్రైజ్ 2020. ఈ డేటన్ లిటరరీ పీస్ ప్రైజ్ 2020 అనేది దిస్ అవార్డ్ గోస్ టు మార్గరెట్ అట్వుడ్. ఈ మార్గరెట్ అట్వుడ్ కెనడా దేశానికి చెందినటువంటి రచయిత్రి. మనకు తెలిసిందే 2019 సంవత్సరంలో ద టెస్టమెంట్స్ కాను మ్యాన్ బుకర్ అవార్డు 2019 ఇద్దరికి ప్రకటించడం జరిగింది. అందులో ద టెస్టమెంట్స్ గాను మ్యాన్ బుకర్ అవార్డు పొందినటువంటి కెనడా రచయిత్రి మార్గరెట్ అట్వుడ్కు ఈ డేటన్ లిటరరీ పీస్ ప్రైజ్ 2020 లభించడాన్ని గమనించాలి. Okay, so this is about Dayton Literary Peace Prize 2020. So this prize goes to Margaret Atwood. Recently she wrote a book is called as The Testaments. నెక్స్ట్ ఉదిత్ సింఘాల్. ఈ భారతదేశానికి చెందినటువంటి ఉదిత్ సింఘాల్ ఈ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినంత వరకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడం కొరకు యుఎన్ లిస్ట్ ఆఫ్ యంగ్ లీడర్స్లో చోటు సంపాదించినటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాలు సాధించడం కొరకు ఐక్యరాజ్య సమితిలో ఒక లిస్ట్లో ఈ లిస్ట్ ఆఫ్ యంగ్ లీడర్స్లో చేరినటువంటి భారతీయుడు ఈయన్ని ఎంపిక చేయడం జరిగింది. ఉదిత్ సింఘాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈయన జనరల్గా శాండ్ నుంచి మనం గ్లాస్ తయారు చేస్తాం. ఈ గ్లాస్ నుంచి తిరిగి మళ్ళీ శాండ్ని ఉత్పత్తి చేసే విధంగా ఈయన ఒక సంస్థను స్థాపించడం జరిగింది. గ్లాస్ టు శాండ్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉదిత్ సింఘాల్. నెక్స్ట్ న్యూజిలాండ్ ఇటీవల కాలంలో వార్తల్లో రావడం గల కారణము ముఖ్యంగా ఈ క్లైమేట్ రిస్క్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్ రిస్క్ రిపోర్టింగ్ని ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టార్లో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్ కానీ లేదా కొన్ని సంస్థలు కానీ తప్పనిసరిగా ఈ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ని ఎప్పటికప్పుడు అందించాలని ఈ ఫస్ట్ కంట్రీ న్యూజిలాండ్ తెలపడం జరిగింది. ప్రపంచంలో న్యూజిలాండ్ ఇది ఫస్ట్ కంట్రీ ఎస్పెషల్లీ దేని కొరకు అని అడిగితే ఈ క్లైమేట్ రిస్క్ రిపోర్టింగ్ని ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ సెక్టార్ లేకపోతే బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ని ఎప్పటికప్పుడు అందించాలని ఈ న్యూజిలాండ్ ప్రకటించడాన్ని గమనించాలి. ప్రస్తుతం న్యూజిలాండ్ యొక్క ప్రధానమంత్రి జెసిండా అర్డెన్, మహిళా ప్రధానమంత్రి మనకు తెలిసిన జెసిండా అర్డెన్, న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ వెల్లింగ్టన్. అలాగే కార్బన్ ట్యాక్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి దేశం కూడా న్యూజిలాండ్. మహిళలకు ఓటు హక్కుని కల్పించినటువంటి తొలి దేశం కూడా న్యూజిలాండ్ జాతీయ పక్షి కివి మనకు తెలిసిందే. ఈ కివీలో అత్యధిక వాసన కలిగినటువంటి పక్షి కివి అని పిలుస్తాం. ఓకే, సో అదేవిధంగా మనకి ఇటీవల మనకి 2011లో న్యూజిలాండ్ మహిళలకి తొలిసారిగా ఓటు హక్కును కల్పిస్తే 21వ శతాబ్దంలో చివరిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి దేశం సౌదీ అరేబియా. ఎంత దారుణమో చూడండి. 2011లో మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి దేశం. 2018లో మహిళలు డ్రైవింగ్ చేయాలి, మహిళలు కారు నడపడానికి అక్కడ అవకాశం లేదు. సో అలాంటి 2018లో మహిళలు కూడా డ్రైవింగ్ అవకాశాన్ని కల్పించినటువంటి దేశం ఈ న్యూజిలాండ్గా మనం సౌదీ అరేబియాగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ న్యూజిలాండ్. నెక్స్ట్ రాజేష్ పంత్ కమిటీ, కేవీ కామత్ కమిటీ, అజయ్ తిర్కీ కమిటీ, ఈ 3 కమిటీలు ఇటీవల కాలంలో మనకి వార్తలు నిలవడాన్ని గమనించాలి. రాజేష్ పంత్ కమిటీ అనేది జాతీయ సైబర్ భద్రతకు ఉద్దేశించినటువంటి కమిటీ. ఇటీవల కాలంలో ఈ జెన్హువా అనేటువంటి ఒక చైనా సంస్థ భారతదేశానికి సంబంధించి దాదాపుగా 10,000 మంది యొక్క సమాచారాన్ని వాళ్ళు సేకరించడాన్ని గమనించాలి. అందువల్ల జాతీయ భద్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జాతీయ సైబర్ భద్రతపై నియమించబడినటువంటి కమిటీ ఈ రాజేష్ పంత్ కమిటీ. నెక్స్ట్ కేవీ కామత్ కమిటీ. ఈ కేవీ కామత్ కమిటీ ముఖ్యంగా డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్ టైంలో లోన్
లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఆల్రెడీ మనకు ఒక 26 సెక్టార్స్లో ఆల్రెడీ కొన్ని పరిశ్రమలు కొన్ని సంస్థలు లోన్స్ తీసుకుని వాటిని తిరిగి చెల్లించే పరిస్థితి లేదు, లేకపోతే తిరిగి మళ్ళీ వాళ్ళు అవసరమైతే ఆ లోన్ని రీస్ట్రక్చరింగ్ చేయడం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, కేవీ కామత్ కమిటీ. నెక్స్ట్ అజయ్ తిర్కీ కమిటీ. ఈ అజయ్ తిర్కీ కమిటీ అనేది వ్యవసాయ భూమి లీజింగ్, అగ్రికల్చర్ సెక్టార్లో ఈ వ్యవసాయ భూమి లీజుకు సంబంధించినంత వరకు ఈ లీజింగ్ సాధ్యాసాధ్యాలపై ఈ అజయ్ తిర్కీ కమిటీని వేయడాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇటీవల కాలంలోని హోమియోపతి బిల్ రాజ్యసభలో పాస్ అవ్వడాన్ని గమనించాలి. సో తద్వారా దేశవ్యాప్తంగా హోమియోపతి వైద్యానికి సంబంధించి, హోమియోపతి కళాశాలకు సంబంధించి, హోమియోపతి యూనివర్సిటీలకు సంబంధించి మార్గం అనేది సుగమం అవడాన్ని గమనించాలి. ఇంకా రాష్ట్రపతి చేత ఇది అసెంట్ అవ్వాలి. అయితే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి అనేది కలకత్తాలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా పిలువబడేది గణపతి కాదు, హానేమాన్ హీస్ కాల్డ్ ఎస్ ఫాదర్ ఆఫ్ హోమియోపతి. ప్రపంచ హోమియోపతి దినోత్సవం అనేది ఏప్రిల్ 10వ తారీఖున జరుపుకుంటాం. ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం. ఫాదర్ ఆఫ్ హోమియోపతి ఈజ్ హానేమాన్. నెక్స్ట్ కమింగ్ టు గురజాడ అప్పారావు. ఈ గురజాడ అప్పారావు గారు విశాఖపట్నం జిల్లాలో 1862 సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తారీఖున రాయవరం అనేటువంటి ప్రాంతంలో జన్మించటం మనకి తెలిసిందే. సో ఈయన రాసినటువంటి తెలుగులో మొట్టమొదటి కథ లేదా తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెలుగులో తొలి సాంఘిక నాటకం కన్యాశుల్కం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డ్రామా అది నాటకం కన్యాశుల్కం. అలాగే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఈ నవలను కూడా రాసింది గురజాడ అప్పారావు గారు. దేశమును ప్రేమించుమన్నా సో ఇలాంటి కొన్ని రకాలైనటువంటి గేయాలు రచించినటువంటి వ్యక్తి కూడా దేశమును ప్రేమించుమన్నా, మనుషులంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఈ విధంగా పేర్కొన్నటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారు. నిజంగా చాలా గొప్ప వ్యక్తి. విశాఖ జిల్లాలో రాయవరంలో జన్మించడం అనేది నిజంగా చాలా అదృష్టంగానే మనం భావించాలి గురజాడ అప్పారావు గారు. సో కాబట్టి ఇక్కడ ఏ దేశమేగినా ఇందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత, రాయప్రోలు సుబ్బారావు. కానీ ఇక్కడ దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మీను తలపెట్టోయ్. సో దీన్ని రచించింది గురజాడ అప్పారావు గారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ కన్యాశుల్కం, డామిట్, కథ అడ్డం తిరిగింది, ఇలాంటివన్నీ కూడా ఆ కన్యాశుల్కంలో మనం చూడవచ్చు. సో కాబట్టి ఇక్కడ దిద్దుబాటు గుర్తుపెట్టుకోవాలి, కన్యాశుల్కం గుర్తుపెట్టుకోవాలి, అలాగే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గురజాడ అప్పారావు గారికి సంబంధించినటువంటి సమాచారం. సెప్టెంబర్ 21 ఈయన యొక్క జన్మదినంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వైభవ్ సదస్సు 2020. ఈ వైభవ్లో వైశ్విక్ భారత్ వైజ్ఞానిక్, VAI అంటే వైశ్విక్, భారత్ BHA భారత్ వైజ్ఞానిక్ సమ్మిట్ అని పిలుస్తాం. వైశ్విక్ భారత్ వైజ్ఞానిక్ సమ్మిట్ 2020. ఇది అక్టోబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 2వ తారీఖు వరకు వర్చువల్గా జరిగే సదస్సు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా, అదేవిధంగా NRIs కానీ చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి శాస్త్రవేత్తలందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సదస్సు. సో దీన్ని వర్చువల్గా అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభించడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఈ వైశ్విక్ భారత్ వైజ్ఞానిక్, ఇది అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా 2 డెమో ట్రైన్స్. ఈ 2 డెమో ట్రైన్స్ అనేవి రీసెంట్గా మనం నేపాల్ దేశానికి 2 డెమో ట్రైన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ట్రైన్స్ కూడా ప్రారంభం అవడం జరిగింది. ముఖ్యంగా ఈ బీహార్ నుంచి నేపాల్ వరకు ఈ 2 ట్రైన్స్ యొక్క ప్రయాణం అనేది జరుగుతూ ఉంది. 2 డెమో ట్రైన్స్ అనేవి నేపాల్ దేశానికి భారతదేశం అందించింది. ఈ ట్రైన్స్ని తయారు చేసినటువంటి సంస్థ ఇంటిగ్రేటెడ్ చెన్నైలో ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ చెన్నైలో ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ అయితే కపుర్తలా పంజాబ్, అది కాదు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉంది, శ్రీపెరంబూర్ అనేటువంటి ప్రాంతం వద్ద ఉంది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో కాబట్టి ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసినటువంటి డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్స్ అని పిలుస్తాం, డెము యొక్క అబ్రివేషన్.
సో కాబట్టి ఇటీవల కాలంలో మనకి రైల్వేలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఇటీవల కాలంలో వచ్చినటువంటి సమాచారం తేజస్ ఎక్స్ప్రెస్కి సంబంధించి కానీ, లేకపోతే వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదా ట్రైన్ 18కి సంబంధించి కానీ, వివేక్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన సమాచారం కానీ, రైల్వే జోన్స్కి సంబంధించి కానీ, రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్కి సంబంధించి కానీ, రైల్వే బోర్డ్ చైర్మన్ వికే వినోద్ కుమార్ యాదవ్కి సంబంధించి కానీ, సో అదేవిధంగా మనకి తొలి సోలార్ రైల్వే స్టేషన్ గౌహతి, ఇలాంటి సమాచారం రైల్వేలకు సంబంధించిన సమాచారం అంతా కూడా సో మీరు తప్పకుండా ఒక 2-3 పేజీల సమాచారాన్ని మీరు రాసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈవెన్ 18వ రైల్వే జోన్ విశాఖపట్నం 18వ రైల్వే జోన్ కూడా మనకి రావటం జరిగింది. సో కావున జాగ్రత్తగా సమాచారం అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకోండి. సో ప్రస్తుతం అయితే డెమో ట్రైన్స్కి సంబంధించి డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్స్కి సంబంధించిన సమాచారం గుర్తుపెట్టుకోవచ్చు. నేపాల్కి 2 ట్రైన్స్ని భారతదేశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఈకో లేబుల్. భారతదేశము ఇటీవల కాలంలో ఈ డెన్మార్క్ ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఈ సంస్థ, ఈ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఈకో లేబుల్ సర్టిఫికేషన్ కొరకు భారతదేశం 8 బీచ్లని రికమెండ్ చేయడం జరిగింది. సో మా వద్ద ఉన్నటువంటి 8 బీచ్లని మీరు దయచేసి ఈకో లేబుల్ ఇవ్వండి, దీనికి సర్టిఫికేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఎందుకనగా ఈ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఈకో లేబుల్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్కి అన్ని రకాలైనటువంటి పర్యాటక పరంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది, ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది, దాన్ని ఉత్తమమైనటువంటి బీచ్గా కూడా చూపించడం జరుగుతుంది. ఉదాహరణకి ఆసియాలోనే భారతదేశంలోనే సో మనకి ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఈకో లేబుల్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్ చంద్రబాగా బీచ్. ఈ చంద్రబాగా బీచ్ అనేది ఒడిశాలో ఉంది. చంద్రబాగా బీచ్, దిస్ ఇస్ ద ఫస్ట్ బీచ్ గాట్ వాట్ ఈస్ కాల్డ్ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఈకో లేబుల్ సర్టిఫికేషన్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చంద్రబాగా అని పిలుస్తాం. దీనికోసం భారతదేశం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. దీన్నే మనం బీమ్స్ అని పిలుస్తాం. బీమ్స్ యొక్క అబ్రివేషన్ ఏంటి? బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆస్థెటిక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్. బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆస్థెటిక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్, దిస్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ బీమ్స్. అయితే భారతదేశంలో మనకి చాలా రకాలైనటువంటి బీచెస్ ఉన్నాయి. ఇప్పుడు రికమెండ్ చేసినటువంటి 8 బీచెస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఋషికొండ బీచ్ ఉంది. తిరిగి మళ్ళీ ఒడిస్సా నుంచి పూరీ బీచ్ ఉంది. పూరీ బీచ్ని గోల్డెన్ బీచ్ అంటాం. గోల్డెన్ బీచ్ ఆల్సో కాల్డ్ ఎస్ పూరీ బీచ్, అది కూడా ఉంది. సరే విధంగా మనకి కేరళ నుంచి కప్పడ్ బీచ్ ఉంది. కప్పడ్. సో కాబట్టి కేరళలో ఆల్రెడీ మనకి ఎటువంటి బీచెస్ ఉన్నాయి? కోవలం బీచ్ ఎక్కడుంది? కేరళలో ఉంది. మెరీనా బీచ్ ఎక్కడుంది? చెన్నైలో ఉంది. జుహు బీచ్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా రకాలైనటువంటి బీచెస్ ఉన్నాయి. ఉప్పాడ బీచ్ కావచ్చు, విశాఖపట్నంలో ఉన్నటువంటి భీమిలి బీచ్ కావచ్చు, ఆర్కే బీచ్ కావచ్చు, ఋషికొండ బీచ్ కావచ్చు, యారాడ బీచ్ కావచ్చు, అదేవిధంగా బారువా, శ్రీకాకుళం బారువా కానీ, కళింగపట్నం కానీ, నెక్స్ట్ మళ్ళీ తిరిగి మనకి ఇంకా పేరుపాలెం కావచ్చు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి బీచెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పొడవైనటువంటి బీచ్ అనేది మైపాడు బీచ్ అని పిలుస్తాం. గంగాసాగర్ బీచ్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ జుహు బీచ్ ముంబై, బెనోలిం బీచ్ అనేది గోవాలో ఉంది. బెనోలిం బీచ్. నెక్స్ట్ మెరీనా బీచ్ చెన్నై. కోవలం బీచ్ అనేది ఇది కేరళలో ఉంది. రాధానగర్ బీచ్, ఇది కూడా 8 రికమెండ్ చేసినటువంటి బీచ్లో రాధానగర్ బీచ్ కూడా ఉంది. అండమాన్ నికోబార్ రాధానగర్ బీచ్, అండమాన్ నికోబార్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బంగారం బీచ్, లక్షద్వీపులు. బంగారం బీచ్ అనేది లక్షద్వీపుల్లో ఉంది. సో కాబట్టి 8 రికమెండ్ అయినటువంటి బీచెస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఋషికొండ బీచ్ ఉంది, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్ ఉంది, ఒడిశా నుంచి పూరీ బీచ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఏ గోల్డెన్ బీచ్ కూడా ఉంది. ఎనీహౌ ఈ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఈకో లేబుల్ సర్టిఫికేషన్ అనేది ముఖ్యంగా డెన్మార్క్ ప్రధాన కార్యాలయంగా ఈ సంస్థ పనిచేయడాన్ని గమనించాలి. నెక్స్ట్ విస్తారా. ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో ఇది తొలిసారిగా పాసెంజర్స్ కొరకు వైఫైని ప్రవేశపెట్టడాన్ని గమనించాలి. విమానంలోనే వైఫైని ప్రకటించడం జరిగింది. విస్తారా ఎయిర్లైన్స్. సో వైర్లెస్ ఫిడిలిటీ అని పిలుస్తాం. ఈ వైఫైని కనుగొన్నది సుల్లివాన్ అనే వ్యక్తి వైఫైని కనుగొనడం జరిగింది. వైఫైలో రేడియో వేవ్స్ని ఉపయోగిస్తాం. సో అయితే ఇక్కడ మనకి ఈ ఎయిర్లైన్స్కి సంబంధించి లేదా విమానయానానికి సంబంధించి ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మనకు తెలిసిందే. అయితే డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రస్తుతం అరుణ్ కుమార్
డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ ఈ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, దీనికి ప్రస్తుతం తొలి మహిళ ఈ సెక్యూరిటీకి తొలి మహిళ డైరెక్టర్ జనరల్గా ఉషా పాడి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ BCAS, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఉషా పాడి. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. మొన్న కోజికోడ్లో విమానం రన్వే మీద నుంచి లోయలోకి వెళ్ళిపోయింది. దాని మీద వేసినటువంటి కమిటీ చాహర్ కమిటీ. ఈ విధంగా యాక్సిడెంట్లు గట్రా జరిగినప్పుడు దాని మీద పర్యవేక్షించే సంస్థ AAIBగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీహో ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది విస్తారా ఎయిర్లైన్స్గా మనం చెప్పుకుంటా ఉన్నాం. వైఫైని ప్రవేశపెట్టినటువంటి ఫస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ విస్తారా. అయితే మనకి ప్రధానంగా ఈ విమానాశ్రయాలకు సంబంధించినంత వరకు భారతదేశంలో చాలా రకాలైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్తో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాజీవ్ బన్సల్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరో కామెంట్ రూపంలో మీరు తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అయితే ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలకి మారినటువంటి పేర్లు ఒకసారి మనం చూద్దాం. ఈ ఢిల్లీ విమానాశ్రయానికి మనం తెలిసిందే పాలెం అని పిలుస్తాం, లేకపోతే ఇందిరాగాంధీ. నెక్స్ట్ పాట్నా, దీన్ని జయప్రకాష్ నారాయణ విమానాశ్రయం అంటాం. ఈ రాయ్పూర్ని జనరల్గా వివేకానంద విమానాశ్రయం. లేహ్ కుషోర్ బాకులే రింపోచే అత్యంత ఎత్తైనటువంటి విమానాశ్రయం. నెక్స్ట్ రాంచీ బిర్సా ముండా జార్ఖండ్. నెక్స్ట్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్. భోపాల్ రాజ్భోజ్ విమానాశ్రయం. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇండోర్ దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్. అగర్తల మహారాజా బిర్బిక్రమ్ సింగ్. నెక్స్ట్ ఆగ్రా యొక్క ఎయిర్పోర్ట్ అండ్ దీన్ దయాల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ కాన్పూర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని గణేష్ శంకర్ విద్యార్థి ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం. అదేవిధంగా గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఈ మహాయోగి గోరఖ్నాథ్జీ అని పిలుస్తాం. నెక్స్ట్ కొల్లాపూర్లో ఉన్న ఛత్రపతి రాజారాం ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం. అలాగే జబల్పూర్ రాణి దుర్గావతి వీరాంగన రాణి దుర్గావతి ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం, జబల్పూర్. ఇంఫాల్ మణిపూర్లో ఉన్నటువంటి ఈ ఇంఫాల్ యొక్క ఎయిర్పోర్ట్ని ఏ విధంగా పిలుస్తామని అడిగితే బిర్ తికేంద్రజిత్ అని పిలుస్తాం, నెక్స్ట్ జర్సుగూడ వీర్ సురేంద్ర సాయి ఎయిర్పోర్ట్ ఒడిస్సా. నెక్స్ట్ డెహ్రాడూన్ జోలీ గ్రాంట్ విమానాశ్రయం. నెక్స్ట్ రాజమండ్రి ప్రకాశం పంతులు విమానాశ్రయం. గన్నవరం ఎన్టీ రామారావు మరియు అమరావతి ఎయిర్పోర్ట్గా పిలుస్తాం. హైదరాబాద్ శంషాబాద్ లేకపోతే రాజీవ్ గాంధీ. నెక్స్ట్ లక్నో చౌదరి చరణ్ సింగ్. నెక్స్ట్ కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్. అసన్సోల్ కాజీ నజ్రుల్ ఇస్లాం అని పిలుస్తాం, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ పోర్ట్ బ్లేయర్ వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ నాగపూర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్. భువనేశ్వర్ బిజు పట్నాయక్ ఎయిర్పోర్ట్. అమృత్సర్ గురు రామ్దాసీజీ ఎయిర్పోర్ట్. గువాహతి గోపీనాథ్ బడ్డోలై ఎయిర్పోర్ట్. ఉదయ్పూర్ మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్. ఇవి కొన్ని ఎయిర్పోర్ట్స్ యొక్క నామాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐఏటిఎస్ అంటే ఇండిజీనియస్లీ ATS. ముఖ్యంగా ఈ ATS యొక్క అబ్రివేషన్ అంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదొక భారతదేశం స్వయంగా తయారు చేసినటువంటి ఇండిజీనియస్గా తయారు చేసినటువంటి ఒక సిగ్నలింగ్ సిస్టమ్. ముఖ్యంగా మెట్రోస్కి ఈ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ ఢిల్లీ మెట్రోలో ఈ IATS అనేటువంటి ఒక ఇండిజీనియస్లీ మేడ్ ఇన్ ఇండియా ఫస్ట్ సిగ్నలింగ్ సిస్టమ్ ఫర్ మెట్రోస్. ఎందుకంటే ప్రతి 3 నిమిషాలకి మెట్రోలు ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతూ ఉంటే వాటికి ఆపరేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సిగ్నల్స్ ఇవన్నీ కూడా ఈ భారతదేశం స్వయంగా తయారు చేసినటువంటి ఇండిజీనియస్లీ డెవలప్డ్ సిస్టమ్ ఇది. ATS అంటే మీరు అబ్రివేషన్ రూపంలో తెలియచేయండి. ఢిల్లీ మెట్రోలో ప్రారంభించడాన్ని గమనించాలి. ఓకే, సో ఇది మనకి సెప్టెంబర్ 21, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. సో కావున మీరు వీటికి సంబంధించినంత వరకు నోట్స్ రాసుకోండి. అలాగే విమానాశ్రయాలకు సంబంధించి కానీ బీచెస్కి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలైనటువంటి బీచెస్ ఉన్నాయి. ఒక్కొక్క జిల్లా మనకి ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల పొడవైనటువంటి తీర్రాక్ ఉంది.
అందువల్ల ఈ కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఈ 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినంత వరకు మనకి ఈ బీచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందువల్ల మనకి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఎన్టీఆర్ బీచ్, ఉప్పాడ బీచ్, ఎన్టీఆర్ బీచ్ ఉంది, కాకినాడ బీచ్. కాకినాడ బీచ్ని మనం ఎన్టీఆర్ బీచ్ అని పిలుస్తూ ఉన్నాం. సో అలాగే మనకి చాలా రకాలైనటువంటి బీచెస్, ఇటు పేరుపాలెం బీచ్ కానీ, సూర్యలంక బీచ్ కానీ, లేకపోతే మైపాడు బీచ్ కానీ, సో బారువా బీచ్ కానీ, కళింగపట్నం బీచ్ కానీ, యారాడ బీచ్ కానీ, రుషికొండ బీచ్ కానీ, రామకృష్ణ బీచ్ కానీ, భీమిలి బీచ్ కానీ, సో చాలా రకాలైనటువంటి బీచెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు యాజ్ ఫార్ as బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఈకో లేబుల్ సర్టిఫికేషన్ ఈజ్ కన్సర్న్డ్, ఇండియా రికమెండెడ్ రీసెంట్లీ 8 బీచెస్ ఫర్ సర్టిఫికేషన్ పర్పస్. ఆ 8 బీచెస్లో మనకి ఉన్న వాటిలో మళ్ళీ చంద్రబాగా బీచ్ అయితే ఫస్ట్ సర్టిఫికేషన్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. మళ్ళీ పూరి బీచ్, దాన్ని గోల్డెన్ బీచ్ అని పిలుస్తున్నాం. తిరిగి మళ్ళీ 8 బీచెస్లో రికమెండ్ చేసిన 8 బీచెస్లో పూరి బీచ్, గోల్డెన్ బీచ్ కూడా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రుషికొండ బీచ్ ఉంది. కాబట్టి భవిష్యత్తులో రుషికొండ బీచ్ని బాగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనకి ఈరోజు సెప్టెంబర్ 21, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. నెవర్ స్టాప్ లర్నింగ్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. వర్క్ హార్డ్ కంటే కూడా వర్క్ స్మార్ట్. Thank you. Meet you tomorrow with more current affairs and general studies classes. This is yours, Ganapati sir.